హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వంశీకృష్ణ మువ్వల. ప్రతి సంవత్సరము మన తిరుపతి నెహ్రూ వీధిలో నడిది గంగమ్మ జాతర జరుగుతుందండి డిసెంబర్ నెలలో. సో ఆ జాతరకి మేము మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది పెద్దవాళ్ళు కలిసి ఆ జాతరని దగ్గరుండి అంతా జాగ్రత్తగా చూసుకొని జయప్రదం చేస్తుంటాము. ఈ మారిగా పంబలల్లో పలకలతోటి జాతర హడావిడిగా జరుగుతుంది. మొదటిగా మనం విఘ్నేశ్వరుడు టెంపుల్కి వెళ్ళి అక్కడ టెంకాయ కొట్టి అక్కడ నుంచి అమ్మవారికి పూలు పండ్లు అన్నీ తీసుకొచ్చి ప్రసాదాలన్నీ రెడీ చేసుకుని తీసుకొని వస్తాము. తీసుకొని వచ్చి అక్కడ అమ్మవారికి నడిది గంగమ్మ అనేసి మేము ఒక ప్లేస్ ఉంటుంది మా ఏరియాలో. ఆ ప్లేస్ కాడ తీసుకుని వచ్చి అమ్మవారికి అక్కడ అన్ని సెట్ చేస్తాము. మార్నింగ్ టైం అయితే అంబిలి పోస్తాము. సో అంబిలికి అందరము వినాయకుడి గుడి నుంచి అన్ని తీసుకుని వస్తున్నాం చూడండి. సో ఈ మాదిరిగా అంబిలికి మార్నింగ్ పలకలతోటి అన్ని వీధులు తిరుగుతాము, నెహ్రూ వీధి అంతా. ఆ పలకల సౌండ్కి ఇంట్లో అందరూ అంబిలి తయారు చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు ఆ అంబిలిని అమ్మవారికి సమర్పించేదానికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గుండాల్లో అంబిలి పోస్తారనమాట. సో అంబిలి పోసి అమ్మవారికి అందరి హారతి ఇచ్చి ఇట్లా ఒక ముగ్గురిని తీసుకుంటాము. ఈ ముగ్గురిని మనము గంగమ్మ తల్లిగా భావించి ఫస్ట్ ఆ ముగ్గురికి దోసిట్లు అంబిలి పోసి ఫస్ట్ వాళ్ళు తాగిన తర్వాత మళ్ళా అమ్మవారికి ఒక కథ ఉంటుంది. ఈ జాతరకు సంబంధించినది చిన్న కథ ఉంటుంది. ఆ కథని పంబలోళ్ళు పాడుతారనమాట. ఆ పాడటంతోనే మళ్ళా ఆ పంబలోళ్ళ చేత హారతి ఇచ్చి మళ్ళా అంబిలిని అందరికీ పంచేస్తాం. ఇట్లా ప్రతి సంవత్సరము చాలా బాగా జరుగుతుందండి ఈ జాతర. నడిది గంగమ్మ జాతర మన నెహ్రూ వీధిలో ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. సో మీకు ఇది చూపిద్దామని వీడియో తీస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఇదో కథ చెప్తున్నారు అమ్మవారికి. మార్నింగ్ అమ్మవారి కథ అయిపోవడంతోనే అంబిలి పనిచేస్తాము. ఈవినింగ్ చూడండి అమ్మవారిని అలంకరించుకొని తీసుకొచ్చాము. ఇది ఒక 1 వీక్గా బంకమట్టి తీసుకుని వచ్చి అమ్మవారిని తయారు చేస్తాం మేము. ఆ అమ్మవారిని తయారు చేసుకొని వచ్చి ఈవినింగ్ 6:30 గట్ట తీసుకొచ్చి అమ్మవారిని ఇక్కడ మనం అనుకున్న నడిది గంగమ్మ జరిగే ప్లేస్లో తీసుకొచ్చి పెడతాము. తీసుకొచ్చి పెట్టిన తర్వాత మళ్ళీ 7 గంటలకి మళ్ళా పంబలోలతోటి వెళ్ళి అన్ని వీధులు తిరుగుతామన్నమాట. అప్పుడు ఆ పంబలోలతో పాటు అందరూ కుంభాలు తీసుకొస్తారు అమ్మవారికి. అంటే వాళ్ళ ఇంట్లో చేసిన అన్నము కూరలు అన్నీ తీసుకొని వచ్చి అమ్మవారి ముందర తీసుకొచ్చి పెడతారనమాట. అట్లా ఈవినింగ్ అమ్మవారికి అందరూ తీసుకొచ్చిన అన్నము అవన్నీ అక్కడ పెడతాము. పెట్టి మేము చేసిన ప్రసాదాలతోటి నైవేద్యం సమర్పిస్తాం అనమాట. సో కుంభాలు తీసుకొచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారికి కుంభాలు పెట్టేసి అక్కడ అమ్మవారికి హారతి ఇచ్చేసి మేము తయారు చేసిన ప్రసాదాలు తీసుకొని ఆ పసుపు దారాలు కుంకుమ పూలు అన్నీ ఇస్తాము. అవన్నీ తీసుకుని వెళ్తారు. అట్లా ప్రతి సంవత్సరము ఈ వీధిలో ఇట్లా అందరం చేసుకుంటా ఉంటాం అనమాట. ఇట్లా మా నెహ్రూ వీధిలో నడిది గంగమ్మ జాతర రంగరంగ వైభవంగా జరిగింది. చూడండి, మా పెద్దోడు చిన్నోడు కూడా స్టేజ్ ఎక్కి అమ్మవారికి
దర్శనం చేసుకున్నారు. మీరు కూడా చూస్తారనేసని మీకు ఈ వీడియో తీస్తున్నాను, చూడండి. ఇది నెహ్రూ వీధిలో నడిది గంగమ్మ జాతర. సో ఫ్రెండ్స్, ఇంకా కాసేపట్లో అమ్మవారిని తీసుకొని వెళ్ళేసి నీళ్ళల్లో నిమజ్జనం చేసేస్తాము. 12 గంటలకట్లా అమ్మవారికి ఒక కథ ఉంటుంది. ఆ కథ చదివేసి నీళ్ళల్లో పోయి అమ్మవారిని నిమజ్జనం చేసేస్తాం. సో నా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వంశీకృష్ణ.